హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, రైల్వే నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే, అంటే రైల్వే నుంచి అని కాదు, ఎనీ నోటిఫికేషన్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక ప్రతి ఒక్క క్యాండిడేట్ చూసేది ఏంటో తెలుసా? ముందు ఎంత శాలరీ, ఓకేనా, శాలరీ ఎంత, ఇలా అడుగుతారు అన్నమాట. ఓకేనా, సో ఇది చాలా మందికి ఉండే ఒక ఇదన్నమాట, శాలరీ ఎంత ఉంటుంది అని అడుగుతారు. ఫస్ట్ అడిగింది ఇదే, శాలరీ ఎంత. నా వీడియోస్ కింద కూడా కమెంట్, ఏదైనా నోటిఫికేషన్ గురించి కమెంట్స్ చేస్తే కనుక అన్న శాలరీ ఎంత అని అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇది, సో ముందుగా ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక అందులో మీకు చూపించేది బేసిక్ పే. ఓకేనా, ఉదాహరణకి ఇప్పుడు ఎన్టీపీసీ వేకెన్సీ వచ్చింది కదా, అందులో బేసిక్ పే శాలరీ అనేది మీకు చూపిస్తారు. ఉదాహరణకి 29,200 అనుకుందాం. ఓకేనా, అందులో ఏంటంటే అది బేసిక్ పే అన్నమాట. ఓకేనా, అది బేసిక్ పే. దీంతో పాటు చాలా అలౌన్సెస్ అయితే ఇస్తారన్నమాట రైల్వేలో. ఓకేనా, దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టోటల్గా మీ శాలరీ, గ్రాస్ శాలరీ ఎంత అవుతుంది, అలాగే కటింగులు పోను మీ చేతికి నెట్ శాలరీ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఇదన్నమాట గైస్. ముందుగా చూడండి, ఇక్కడ ఎర్నింగ్ డీటెయిల్స్ నేను చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇందులో ఏంటంటే ముందుగా ఏదైనా నోటిఫికేషన్లో మీకు చూపించేది బేసిక్ పే శాలరీ. ఓకేనా, ఇంతే, ఇది మాత్రమే మీకు చూపిస్తారన్నమాట, మిగతా అలౌన్సెస్ అవి చూపించరు. ఓకేనా, సో ఒక నోటిఫికేషన్ వస్తే మనకి అందులో ఉదాహరణకి చెప్తున్నాను, ఉదాహరణకి ఒక శాలరీ వచ్చేసి 25,000 అనుకుందాం, ఉదాహరణకి చెప్తున్నాను. ఓకేనా, ఉదాహరణకి బేసిక్ పే వచ్చేసి 25,000 అని చొప్పున తీసుకుందాం. దీంట్లో ఏంటంటే డియర్నెస్ అలౌన్స్ ఇస్తారు గైస్. ఓకేనా, డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నప్పటికీ డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి 50% అన్నమాట. సో ఈ 50% బేసిక్ పేలో మర్చ్ చేస్తారనమాట. ఈ బేసిక్ 25,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి 50% ఎంత, 12,500 రూపాయలు. ఓకేనా, 25,000కి 50% ఎంత, 50% ఎంత, 12,500. ఓకేనా, సో ఇదన్నమాట. ఆ తర్వాత హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇస్తారు, HRA. ఈ హౌస్ రెంట్ అలౌన్స్ ఏంటంటే X సిటీస్, Y సిటీస్, Z సిటీస్ అని ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇందులో ఏంటంటే 10%, 20%, 30% ఇలా ఇస్తారు అలౌన్స్ బేసిక్ పేకి. 25,000కి 30%, 20% లేదా 10% ఇస్తారన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే 20% తీసుకుందాం. సో 25,000కి 20% ఎంత, 5,000 రూపాయలు. ఓకేనా, సో హౌస్ రెంట్ అలౌన్స్ అనేది మీకు 5,000 రూపాయలు అనేవి ఇస్తారన్నమాట. ఓకేనా, 20%, ఎక్కువగా 20% ఉంటుంది, తీసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అనేది ఇస్తారు గైస్. ఓకేనా, ఈ ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ కూడా సంథింగ్ 9.5 ఎంతో ఉంది. ఓకేనా, నేను ఎగ్జాంపుల్కి మీకు అర్థమవడం కోసం రాశాను అన్నమాట. సో 25,000కి 9.5% ఎంత అంటే 2,300 రూపాయలు. ప్రతిదీ అలౌన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు బేసిక్ పే పైన చూస్తారనమాట. బేసిక్ పే నుంచే పర్సెంటేజ్ అనేది తీస్తారు, ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంట్. డిఏ వచ్చేసి 50%, హౌస్ రెంట్ అలౌన్స్ వచ్చేసి 20%, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ వచ్చేసి 9.5%. ఓకేనా, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. దీంతో పాటు నైట్ డ్యూటీ అలౌన్స్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల. ఓకేనా, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏంటంటే నైట్ డ్యూటీ ఉంటుంది. ఓకేనా, సో నైట్ డ్యూటీ అలౌన్స్ కూడా ఇస్తారు అన్నమాట. ఉదాహరణకి నెలలో ఒక 10 రోజులు నైట్ డ్యూటీ చేశారు అనుకుందాం మీరు. ఓకేనా, 10 రోజులు నైట్ డ్యూటీ చేస్తే కనుక రోజుకి 215 రూపాయల చొప్పున 10 రోజులకి మీకు 2,150 రూపాయలు అయితే మీకు అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది నైట్ డ్యూటీ అలౌన్స్. చాలా చోట్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటారన్నమాట ఇది. ఓకేనా, సో టోటల్గా మీకు వచ్చేసి మీ ఎర్నింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఇలా. ఒకవేళ మీ బేసిక్ పే 25,000 ఉంటే కనుక మీ శాలరీ ఇలా తయారవుతుంది. ఓకేనా, దీంతో పాటు చాలా చోట్ల కిలోమీటర్ అలౌన్స్ ఇస్తారు. ఓకేనా, ముఖ్యంగా ALP అండ్ గూడ్స్ గార్డ్. ఓకేనా, ట్రైన్ మేనేజర్ అంటారు కదా, దాంట్లో ఏంటంటే కిలోమీటర్ అలౌన్స్ ఇస్తారన్నమాట. అలాగే ట్రావెలింగ్ అలౌన్స్ కూడా ఇస్తారు చాలా చోట్ల. ఈ ట్రావెలింగ్ అలౌన్స్ ఏంటంటే మన యూనిట్ నుంచి, అంటే మనం వర్క్ చేసే ప్లేస్ నుంచి 8 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా వర్క్ చేయడానికి వెళ్తే కనుక, ఏదైనా పని మీద ఓకేనా వర్క్ చేయడానికి వెళ్తే కనుక ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఇస్తారనమాట. ఈ రెండు నేను ప్రస్తుతం యాడ్ చేయట్లేదు, సో ప్రస్తుతం నేను ఇవే తీసుకున్నాను అన్నమాట. ఓకేనా, సో టోటల్గా ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కలిపితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు
46,950 రూపాయలు అయితే తయారవుతుంది. ఇది వచ్చేసి మీ గ్రాస్ శాలరీ. ఓకేనా, ఇంత తయారైంది. ఇప్పుడు మీకు కటింగ్లు కూడా ఉంటాయన్నమాట. సో ఆ డిడక్షన్ డీటెయిల్స్ ఏంటి అంటే కనుక మీకు రైల్వే ఎంప్లాయ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని 30 రూపాయలు అయితే కట్ అవుతుంది ప్రతి రైల్వే ఎంప్లాయ్కి. ఓకేనా, దీంతో పాటు మనం వేరేగా ఇన్సూరెన్స్ చేసుకుంటే కనుక శాలరీ స్లిప్ నుంచే కటింగ్లు అవుతాయి అన్నమాట, అది వేరే విషయం. తర్వాత ఎన్పిఎస్. ఓకేనా, ఎన్పిఎస్ వచ్చేసి ప్రస్తుతం ఒక 10% అయితే కట్ అవుతుంది. దేనికి? ఈ రెండిటికి బేసిక్ పే ప్లస్ డిఏ కలిపి 10% అయితే ఇక్కడ తీస్తారన్నమాట. ఓకేనా, ఈ 10% కూడా మీకు కటింగ్ అవుతుంది. ఈ రెండిటికే బేసిక్ పేది అలాగే డిఆర్ఎస్ అలౌన్స్ ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో దానికి ఒక 10% అమౌంట్ మీకు ఎన్పిఎస్ రూపంలో కటింగ్ అవుతుంది అనమాట. ఇది మనది. ఆ తర్వాత ఇంకో 14% కంపెనీ కలుపుతుంది అన్నమాట. ఓకేనా, ఎన్పిఎస్ కంపెనీ కలుపుతుంది. ఓకే, సో ఇదన్నమాట. సో టోటల్గా ఇలా మీ గ్రాస్ శాలరీలో ఈ కటింగులు పోను. ఓకేనా, 46,950 రూపాయలు 3,780 రూపాయలు తీస్తే కనుక 43,170 రూపాయలు అయితే మీకు శాలరీ, నెట్ పే శాలరీ అయితే వస్తుంది. ఇదేంటంటే ఒక బేసిక్ పే. ఒకవేళ ఉదాహరణకి మీ బేసిక్ పే నోటిఫికేషన్లో ఇచ్చినట్టు ఒక బేసిక్ పే 25,000 ఉంటే కనుక మీ శాలరీ వచ్చేసి, ఓకేనా, గ్రాస్ శాలరీ వచ్చేసి ఇంత తయారవుతుంది. అలాగే కటింగులు పోను మీ నెట్ పే మీ చేతికి ఇంత వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ఏదైనా నోటిఫికేషన్లో బేసిక్ పే మాత్రమే చూపిస్తారు, మిగతా అలౌన్సెస్ ఏమీ చెప్పరు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే రైల్వే జాయినింగ్ అయిన తర్వాత కొన్నిటికి ట్రైనింగ్ ఉంటుంది, అంటే కొన్ని పోస్టులకి ట్రైనింగ్ ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్లో మీకు ఏంటంటే బేసిక్ పే ఉన్ని డిఏ మాత్రమే ఇస్తారు. హౌస్ రెంట్ ఈ మిగతా అలౌన్సెస్ ఏమీ ఇవ్వరు అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకా దీంతో పాటు ఇంకా మనకు వచ్చే బోనస్. ఓకేనా, బోనస్ ఒకటి ఇస్తారన్నమాట. ఇయర్లీ వన్స్ బోనస్ అనేది ఇస్తారు. ఓకేనా, రైల్వే ఎంప్లాయీస్కి బోనస్ అనేది ఇస్తారు. దీంతో పాటు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇంకా అలౌన్సెస్ ఏంటి అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్. ఓకేనా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ప్రస్తుతానికి ఒక 27,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఓకేనా, ఒక చైల్డ్కి. ఓకేనా, ఒకవేళ ఇద్దరు చైల్డ్ ఉంటే మీకు 54,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారన్నమాట. ఇది ఓకేనా. అండ్ ఇంకేం ఇస్తారు? ఇవి అలాగే హాస్టల్ సబ్సిడీ కూడా ఇస్తారు గైస్. ఓకేనా, హాస్టల్ సబ్సిడీ కూడా ఇస్తారు అన్నమాట ఇయర్లీ వన్స్. ఇవి నాకు తెలిసిన ఎర్నింగ్ డీటెయిల్స్ అన్నమాట రైల్వేలో. దీంతో పాటు మెడికల్ ఫెసిలిటీ ఇస్తారు, తెలిసిందే మీ అందరికీ. ఓకేనా, సో ఇది ఇలా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది శాలరీ అంతా ఓహో శాలరీ ఇంతేనా అనుకుంటారు. కాకపోతే హిడెన్ ఎర్నింగ్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. నోటిఫికేషన్లో ఓన్లీ ఇస్తారు, బేసిక్ పే మాత్రమే చూపిస్తారు, మిగతావేవి చూపించరు అన్నమాట. ఓకేనా, అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను బేసిక్ పే ఇంత ఉంటే మీ శాలరీ ఇంత వెళ్ళిపోతూ ఉంటుంది అని. ఓకేనా, సో ఇదిగా శాలరీ గురించి తెలుసుకున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ వస్తే తెలుసుకోవాల్సింది శాలరీ గురించి కాదు. ఓకేనా, ఆ ఉద్యోగం వస్తుందా రాదా అనేది దేవుడెరుగు. ముందు శాలరీ అంతా అని అడుగుతారు, ఏదో జాబ్ కొట్టేసినట్టే. ఓకేనా, శాలరీ గురించి ఎప్పుడు చూడకండి. ఓకేనా, ముందు మీరు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత డబ్బులు ఎలానే వస్తాయి ప్రతి నెల. ఇది ఓకేనా. ఓకే గైస్, ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.